నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। బొల్లాపల్లిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు। అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించిన పార్టీల ప్రజా సంఘాల నేతలు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నామన్న నేతలు। ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన మరో కారు, స్పాట్ లో 2 మృతి, టైర్ పంచర్ తో మృత్యువుల పాలిట యమపాశంగా మారిన ఘటన। రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని బొల్లాపల్లి మండలం రామాలయం వీధిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు। రెవెన్యూ సదస్సును ఆర్డీఓ, తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి ప్రారంభించిన జీవి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిందని, సమస్యలు ఉన్న బాధితులు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు। అనంతరం గ్రామ రెవెన్యూ పరిధిలోని భూ సమస్యలను బాధితుల నుండి అడిగి తెలుసుకున్నారు। అలాగే వివిధ రెవెన్యూ సమస్యల మీద వచ్చినటువంటి అందరికీ ఈ రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకొని సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిందిగా నేను రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా। విఆర్ఓలు, విఆర్ఏలు అంటే దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు అందరూ కూడా రైతు సమస్యల మీద స్పందించాలి, బాధ్యతాయుతంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా। సమస్యలు ఎప్పటికప్పుడు రైతు సమస్యలు రెవెన్యూ సదస్సులో రైతు సమస్యలన్నీ మీ దృష్టికి వచ్చినన్ని పరిష్కరించాలి। మీ దృష్టికి రానటువంటి వాటిని కూడా అసలు రైతాంగం యొక్క సమస్యలు ఏమున్నాయో అర్థం చేసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా। డీకే పట్టాలు ఇచ్చారు, ఎప్పుడో 100 సంవత్సరాల నుండి 200 సంవత్సరాల నుండి చేసుకునేటువంటి వాటికి కూడా డీకే పట్టాలు ఉన్నాయి ఈ రోజుకి। వాటికి ప్రభుత్వం నుండి అసైన్మెంట్ భూములు పేదలకు ఇచ్చినట్టు ఎక్కడా కూడా రికార్డులో లేదు। కాబట్టి సబ్ కలెక్టర్ గారు దీన్ని ఆలోచించాలి, తహసీల్దార్ గారు అవన్నీ కూడా భూములన్నీ కూడా అబోవ్ ఆర్ఎస్ఆర్లో ఉన్న భూములన్నీ కూడా సర్వే జరపాలి, సర్వే జరిపి వాటన్నిటికి కూడా పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా। అట్లాగే అగ్రహారం భూములు ఉన్నాయి, గుమ్మనపాడు అగ్రహారం భూములు, వాటికి రైతులు పట్టాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా। గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పాలనలో రైతుకు న్యాయం జరగల, పట్టాలు ఇవ్వాల, కనీసం ఇప్పుడైనా మనం ఎన్డీఏ ప్రభుత్వంలో పేద రైతాంగానికి అన్నిటికి కూడా ఉన్న సమస్యలు పరిష్కరించి పట్టాలు ఇవ్వాలి। అబోవ్ ఆర్ఎస్ఆర్ భూమిలో ఉన్న వాటికి సబ్ డివిజన్ చేసి పట్టాలు ఇవ్వాలని నేను కోరుతున్నా। డీకా పట్టాల ప్లేస్లో తరతరాలుగా ఉన్నటువంటి భూముల్ని మామూలు పట్టాలుగా రికమెండ్ చేసి కలెక్టర్ గారు, జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా। దిద్దుకోవాలి, ఎక్కడ కూడా ఒక్క రెవెన్యూ సమస్య లేకుండా, భూ వివాదాలు లేకుండా సమస్యలన్నీ పరిష్కరించుకోవాల్సిందిగా నేను రైతు సోదరులు కోరుకుంటూ దానికి కావాల్సినటువంటి సహకారాన్ని, చేయూతని అధికారులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను। గొప్ప సంఘ సంస్కర్త, భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ కమిటీ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ముందులో సభకు వచ్చి నా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు దేశానికి చేసినటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోలేము। భారత జాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు అనేక దేశాల రాజ్యాంగాన్ని అవగతం చేసుకొని మన భారత రాజ్యాంగం వాటన్నిటికీ మిన్నగా భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు। మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశానుసారం ముందుకు సాగుతున్నామని 16వ వార్డులోని ఇస్లాంపేట, నిమ్మలబావి ప్రాంతాలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న అనంతరం వినుకొండ మున్సిపాలిటీ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు। పర్యటించిన ప్రాంతాలలో ప్రజల నుండి
గృహాలకు ఇంటి పన్ను, నీటి కుళాయిల ఏర్పాటు చేయాలని, అలాగే గ్రీనరీతో పాటుగా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని తమ దృష్టికి తెచ్చారని కమిషనర్ వెల్లడించారు. తెలుసుకున్న సమస్యలు అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు వినుకొండ పురపాలక సంఘం పరిధిలో 16వ వార్డు ఇస్లాంపేటకి మరి ఇక్కడ టీడీపీ నాయకులైన అక్బర్ బాషా గారు, మరి చికెన్ బాబు గారు, తదితర పెద్దలందరూ స్థానికులు కూడా మరి వారికి ఇక్కడ ఉన్న సమస్యల గురించి మరి ఒకసారి వాడికి రావాలని చెప్పుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి ఇస్లాంపేటలో మరి ముఖ్యంగా వారు కోరుకున్నది ఏంటంటే మరి ఇంటి పన్ను ఒకటి వేయాలని చెప్పని అన్నారు. దాంతోపాటుగా ఇంటికి కుళాయి కావాలని చెప్పని అన్నారు. అలాగే మన నిమ్మల బావి ఏదైతే ఉందో ఆ బావి దగ్గర మరి కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి, అట్లాగే గ్రీనరీ డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా మరి అడిగారు. అట్లాగే లైట్లు కూడా ఇచ్చారు. అలాగే ఏమంటే కనుక అందించాలని చెప్పి కోరారు. మరి ఈ సమస్యలన్నిటి మీద మరి మన పెద్దలు వినుకొండ శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు మరి పట్టణ టీడీపీ నాయకుల కోరిక మేరకు మరి ఈ సమస్యని వారితో చర్చించి మరి అతి తొందరగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఐసిటిఎస్ ప్రాజెక్టు ఈపూరు పరిధిలోని బొల్లాపల్లి, ఈపూరు మండలాల్లో ఖాళీ ఏర్పడిన అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు సంబంధిత గ్రామాలలో నివసిస్తున్న మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రాజెక్టు అధికారిని బి అరుణ ప్రకటనలో తెలిపారు. బొల్లాపల్లి మండల పరిధిలోని గుమ్మనంపాడు ఎస్సీ, పేరూరుపాడు ఎస్టీ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రంలో సహాయకురాలు పోస్ట్, ఈపూరు మండలంలోని ఊడిజర్ల జనరల్, ఈపూరు బీసీబీ, అంగళూరు ఎస్సీ, వనికుంట బీసీడీ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలలో సహాయకురాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రాజెక్టు అధికారిని కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు వినుకొండ పట్టణంతో పాటు మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించారు. వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్, నర్సాపేట రోడ్డులో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్, విటంరాజుపల్లిలో జిల్లా కార్యదర్శి రాయన్న చిన్న, నర్సాపేట రోడ్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జి అలెగ్జాండర్ సుధాకర్, సిపిఐ పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, బహుజన సమాజ పార్టీ కార్యాలయంలో బీఎస్సీ రాష్ట్ర కార్యదర్శి నేరళ్ల రాజు, మండల కేంద్రమైన ఈపూరులోని ఎస్సీ హాస్టల్లో టీడీపీ నాయకులు మీసాల చిన్నప్రసాద్, బుజ్జి, మండల కేంద్రమైన సావల్యాపురంలో ఉపాధ్యాయ సంఘాల సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని, సేవాభావాన్ని అలమర్చుకోవాలని, దళితులంతా ఏకమై రాజ్యాధికారం కోసం పాటుపడాలని పలువురు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది 69వ వర్ధంతి సందర్భంగా. మరి ఈ సందర్భంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. భారతదేశంలో రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప నేత, మహామనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు మరి వారు ఎంతో స్వేచ్ఛగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే ఆ మహాత్ముడి పుణ్యఫలంగా మనం ఈరోజు భావించుకోవచ్చు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, ఆదర్శాలను మనం కొనసాగిస్తామని చెప్పేసి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా రాజకీయంలో జరుగుతున్న బీజేపీ చేస్తున్న కుట్రను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాం తప్ప మనకి ఏ విధంగా ఉపయోగపడేలాగలేదు. వాళ్ళు స్వలాభం కోసం వర్గీకరణ అనే బిల్లుని తీసుకొచ్చి దానికి
పప్పు పూసి మామిడికాయ చేయాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప వర్గీకరణ చేసిన వల్ల వాళ్ళ రాజకీయ లబ్ధి జరుగుతుంది తప్ప వర్గీకరణ వల్ల ఒరిగేది ఏమి లేదు. మనకున్న రిజర్వేషన్ ప్రకారం పర్సెంటేజ్ పెంచాలని కోరాలే తప్ప వర్గీకరణ అనే దాని మీద ఏ కాడికి వాళ్ళ స్వలాభం కోసమే మాట్లాడుతున్నారు తప్ప వర్ధంతి సందర్భంగా ఇలాంటి రాజకీయ నాయకులందరినీ ఏకతాటిగా మనం అందరం ఏకమయ్యి వాళ్ళని ఒకటి వేలతో పికివేయాలని కోరుకుంటూ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మాల సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలని, దళారుల నుండి మోసపోతున్న రైతులను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము అన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ఆధ్వర్యంలో రైతులు వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. రైతులకు ధాన్యం వచ్చినా ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో దళారుల మాయలో పడి రైతులు తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి దళారుల దోపిడీకి రైతులు గురికాకుండా ప్రభుత్వం కాపాడాలని రాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు సోదరులకి విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులు పండించిన ప్రతి బస్తా కూడా ప్రభుత్వం మార్కెట్ యార్డుల ద్వారా ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు పెట్టి కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. మేము ఒకటే పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఇప్పటికే కొంతమంది రైతుల దగ్గర ధాన్యం కుప్పనూర్చి రైతులు అమ్ముకోవటం జరుగుతుంది. అయితే దళారుల నుంచి మీరు రైతుల్ని కాపాడాలి అనే మంచి ఉద్దేశం ఉంది కాబట్టి దళారీ వ్యవస్థని నిర్మూలించాలి అంటే వెంటనే మన పల్నాడు జిల్లాలో కొనుగోలు సెంటర్లని ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయవలసిందిగా రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే నర్సరావుపేట నియోజకవర్గం మాచవరంలో కూడా ధాన్యం వచ్చింది. ఏదైతే మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అలానే వినుకొండ నియోజకవర్గంలో ఈపూర్ మండలం శ్రీనగరు అలాంటి చోట కూడా ధాన్యం వచ్చింది. మధ్యవర్తులు 1150, 1400 కొనుగోలు చేస్తున్నారు. గిట్టుబాటు ధరకి రైతులు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతుంది. కావున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, త్వరగా వెంటనే ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా, దళారీ వ్యవస్థను నిర్మూలించవలసిందిగా మరొకసారి రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం. టైర్ పంచర్ వేసేందుకు బొలెరో వాహనం వద్ద వేచి ఉన్న ఇద్దరిని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వినుకొండలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. మృతులు వైఆర్కే కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న ముదమంచి ఆనందరావు, ఈపూరి వెంకటరెడ్డిగా గుర్తించారు. ఈ కంపెనీ వినుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం వద్ద గుండ్లకమ్మ నదిపై హైలెవెల్ వంతెన నిర్మిస్తోంది. నిర్మాణ వస్తువుల సామాగ్రి తీసుకొని నర్సాపేట నుంచి బొలేరోలో ముగ్గురు అందుగుల కొత్తపాలెం బయలుదేరగా మార్గమధ్యంలో చీకటిగలపాలెం ఫ్లైఓవర్ దిగగానే వారు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం టైర్ పంచర్ అవ్వటంతో రోడ్డు పక్కగా ఆపగా టైర్ మార్చేందుకు జాకీ లేకపోవడంతో డ్రైవర్ వెంకటేశ్వర్లు రాయి కోసం పరిసరాల్లో గాలిస్తున్న తరుణంలో వాహనం వద్ద ఉన్న ఆనందరావు, వెంకటరెడ్డిలను వినుకొండ నుంచి త్రిపురాంతకం వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఒకరైన ఆనందరావుది విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం సీతమ్మపేట రంగరాయపురం కాగా, వెంకటరెడ్డిది బాపట్ల జిల్లా కారంచేడు మండలం ఎర్రంవారిపాలెంగా తెలుస్తోంది. కారులో ఉన్న ఇద్దరికి గాయాలు కాగా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సంఘటన పరిశీలించిన పట్టణ సిఐ శోభన్ బాబు మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఈపూరు మండల తహసీల్దార్ నళిని అన్నారు. మండల కేంద్రమైన ఈపూరులోని సచివాలయంలో రెవెన్యూ సదస్సును ఆమె ప్రారంభించారు. రెవెన్యూ గ్రామ ప్రాంతాల్లో భూ సమస్యలను పరిష్కరించడానికి రీసర్వేలో జరిగిన తప్పులను సవరించడం కోసం భూ యజమానుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలను తీసుకోవటం జరుగుతుందని, జనవరి నెల 4 వరకు మండలంలోని 13 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ఆమె అన్నారు.
గ్రామ రెవెన్యూ పరిధిలోని భూ సమస్య బాధితులు అర్జీలను తహసీల్దార్కు అందించి న్యాయం చేయాలని భూ బాధితులు ఆమెను కోరారు. బాధితులకు న్యాయం చేయడం కోసమే ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని, త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని వారికి ఆమె హామీ ఇచ్చారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.